ఓం నమో వెంకటేశాయ. తొండమానుచే ఆలయ నిర్మాణం. తొండమానునికి తన గత జన్మ వృత్తాంతమంతా కలలో చూసిన దానిని నిద్ర మేల్కొన్న తర్వాత ఎలా గుర్తు ఉంటుందో అలా లీలగా తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి రానట్లుగా మనసుకి గోచరించాయి. అతడు శ్రీనివాస ప్రభువుకు నమస్కరించి పరమాశ్చర్యంతో, స్వామి, మీ దయ వలన నా పూర్వజన్మ వృత్తాంతం తెలిసి ఆనాడు రంగదాసుడిగా జన్మించి నారాయణాద్రిపైన పూలతోటను స్వామి పుష్పాలంకరణ కోసమని నిర్మించిన పుణ్యమే నాకీనాడు ఈ తొండమండలమునకు చక్రవర్తిగా ప్రభువుగా పుట్టించే రాజయోగం కలిగించిన పుణ్యము. భగవంతుడైన నీ మహిమను కేవలం మానవులమైన మేము ఎలా అర్థం చేసుకోగలము? గత జన్మలో నేను చేసిన ఆ కాస్త పుణ్యమునకే పరమాత్ముడవైన నీవు అంతగా సంతోషించిన కారణం వల్లనే ఈ పుణ్యఫలం లభించింది. కాబట్టే దయతో ఓ శ్రీనివాస ప్రభు, ఈ జన్మలో నేను చేయగల సేవ ఇంకా ఏమైనా ఉంటే ఆజ్ఞాపించు. నేను నీ నుండి పొందిన మేలుకు తగ్గట్టుగా నీకు తగిన సేవలనర్చి ఇక నాకు మరో జన్మ లేకుండా నీ ఎంతో ఐక్యం అయ్యేలా మోక్షం ప్రసాదించు. కాబట్టి నా మీద దయతో నాకు కర్తవ్యాన్ని ఉపదేశించు అని ప్రార్థించగా శ్రీనివాస ప్రభు, ఓ తొండమానుడా, నీకు నా యందు గల భక్తికి చాలా సంతోషించాను. నీవు పూర్వజన్మమున పెంచిన పుష్పవనాన్నే బాగు చేయించి మహారాజులు విహరించడానికి సరిపడే ఉద్యానవనంగా ఇప్పుడు దానిని తీర్చిదిద్దు. అలాగే ఈ నారాయణాద్రి పైనున్న సమస్త మానవులకు నా యొక్క దర్శనం, పూజ, సమస్తమైన సేవలు, అనుగ్రహం లభించుటకు అనువుగా ఒక చక్కని ఆలయాన్ని నిర్మించు. దానిపై బంగారు కలశములతో సమస్త శుభలక్షణములు కల ఆనంద నిలయ విమానంను మహర్షి ప్రోక్తమైన ఆగమశాస్త్ర సహితంగా అన్ని వసతులు కలిగి ఉండేలాగా నిర్మాణం చేయించు. దానిలో భోజనశాల, ప్రసాదములు, పిండి వంటలు వడ్డించే పాకశాల, నపన మండపము, సమస్త ప్రజలు నన్ను దర్శించుటకై ఒక బంగారు వాకిలి నిర్మాణం చేసి దానిపై రాజలక్ష్మి విగ్రహంతో సహా జేగంటలను పెట్టి వాటి గంభీరమైన శబ్దంతో ఓంకారనాదాన్ని వెంకటాచల పర్వతంలోని అన్ని దిక్కులలో ప్రతిధ్వనించేలాగా ఏర్పాటు చేయించు. ఇంతేకాక ధనాగారం, ధాన్యాగారం, విలువైన నవరత్న ఖచ్చితములైన సమస్త భూషణములు భద్రపరచుటకు అవసరమైన కోశాగారం, అలానే సుగంధ వస్తువులైన శ్రీకర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు, చందనము, ఏలుకలతో పాటు జవ్వాది మొదలైన సువాసన ద్రవ్యములతో పాటు సుగంధపు కప్పు సంపెంగ తైలము, చందన తైలముల వంటి 12 సుగంధ వస్తువులను భద్రపరిచి లేపనములు తయారు చేయుటకై ఒక పరిమళపు అరను నిర్మించుము. నీ శ్రీచందనము తీయుటకు, పుష్పమాలలు కట్టుటకు, సమస్తమైన పిండి వంటలు, ప్రసాదములు, వంటలు, మహానైవేద్యమునకు సిద్ధ